హాయ్. నా దగ్గర ఒక పేజ్లో ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్ లోడ్ అవ్వగానే ఫోకస్ అయిపోవాలి. ఇలా అవ్వడానికి మనము యూజ్ రెఫ్ ఎందుకు వాడతాము, యూజ్ ఎఫెక్ట్ ఎందుకు వాడతాము, యూజ్ రెఫ్ కాకుండా మనం ఏం వాడచ్చు ఇన్ రియాక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజ్ రెఫ్ కాకుండా ముందు లోడ్ అవ్వగానే నేను ఇక్కడికి ఫోకస్ చేయాలనుకోండి. నార్మల్గా ఇక్కడ మీరు ఐడి తీసుకుంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు D1 అని అంటే హ్యాపీగా మీరు పేజ్ లోడ్ అవ్వగానే మీరు ఏదైనా పని చేయాలి అని అనుకుంటే ఆ పనిని ఎప్పుడు పేజ్ మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత చేయాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ హుక్లో మనం ఏం చేయొచ్చు, యూజ్ ఎఫెక్ట్ విత్ ఎంటీ డిపెండెన్సీ అరే. నేను వీటి గురించి చాలా డీటెయిల్డ్గా మొత్తం సిరీస్ అంతా అదే చెప్పుకుంటూ వచ్చాను. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ హుక్ మన లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ని పేజ్ లోడ్ అయిన తర్వాత కాల్ చేస్తుంది. ఆ కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఏదన్నా వర్క్ని, ఏంటి ఆ వర్క్ అంటే ఇప్పుడు నేను ఈ ఇన్పుట్ బాక్స్ని ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D1 డాట్ ఫోకస్ అని అంటే ఆటోమేటిక్గా మనకి పేజ్ లోడ్ అవ్వగానే దానికి ఫోకస్ అయిపోతుంది అనమాట. కానీ మనకి రియాక్ట్ రూల్స్ ప్రకారం డోంట్ యూజ్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, యూజ్ ఎ రెఫరెన్స్ వేరియబుల్. సో మనం ఒక ref1ని క్రియేట్ చేసుకుని యూజ్ రెఫ్ ద్వారా ఒక రెఫరెన్స్ వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకుందాము. క్రియేట్ చేసుకుని దాన్ని ముందు దీనికి తగిలిద్దాం. ref ఈజ్ ఈక్వల్ టు ref1. సో మనకి పేజ్ లోడ్ అయినప్పుడు మనం ఏం చేద్దామనంటే ఆ వేరియబుల్ని రెఫరెన్స్ చేద్దాం. అంటే ref1 డాట్ కరెంట్ అని తీసుకోవాలి. కరెంట్ డాట్ ఫోకస్ అని అంటే సేమ్ వర్క్ జరుగుతుంది. అయ్యో యూజ్ రెఫ్ లేదు అని అంటుంది. సో యూజ్ ఎఫెక్ట్ లాగానే యూజ్ రెఫ్ని కూడా మనము ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, పేజ్ లోడ్ అయ్యి అవ్వగానే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ ఫోకస్ అయిపోయింది. సో ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఏమో ఎందుకు ఏం ఈ పని చేస్తుంది, మన HTML ఏదైతే ఉందో అది లోడ్ అయిపోయిన తర్వాత నేను ఏ పని చేయాలనుకుంటున్నానో దానికోసం యూజ్ ఎఫెక్ట్. రెఫరెన్స్ వేరియబుల్ ఏమో మనకి మన HTML ఎలిమెంట్స్ని రెఫరెన్స్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ఎలిమెంట్. సో ఇవి రెండు యూజ్ చేసి మనము యూజర్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో థియరీ చెప్పాను, ఈ వీడియోలో ప్రాక్టికల్గా చేసి చూపించాను. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి రెఫరెన్స్ని ఎట్లా పాస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. Please like, share and subscribe.